నిజం కోసం న్యాయం కోసం ప్రజల కోసం నిలబడే పార్టీ జనసేన పార్టీ అని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి పేర్కొన్నారు. స్థానిక 1వ వార్డులో సివిల్ సప్లై డైరెక్టర్ మరియు జనసేన నాయకురాలైన కడలి ఈశ్వరి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ జెండా వీర మహిళలతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం వీర మహిళలు స్వీట్స్ పంపిణీ చేశారు. కడలి ఈశ్వరి మాట్లాడుతూ నిజం కోసం న్యాయం కోసం ప్రజల కోసం నిలబడే జనసేన పార్టీ అని మా నాయకుడైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నడుస్తామని, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కడలి ఈశ్వరి, బండి సుజాత, మట్టపతి మోహన్ కుమారి, సబ్వే దీప్తి, డాక్టర్ రజనీ దీప చిట్ల, అనసూరి రాజకుమారి, మోత్తా మాలతి, జాహ్నవి, మరియా, గొల్లపల్లి కుమారి, సత్యవేణి, భువనేశ్వరి, మిర్యాల హైమావతి, తెలంగంటి వాణి, దారపు శిరీష, కడలి హైమావతి, పిల్లాశెట్టి రాజేశ్వరి, లక్ష్మి, దేవి, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే పార్టీగా ముందు వచ్చాము, తర్వాత పాలించే పార్టీగా మనం పరిపాలిస్తున్నాము. మనకి చాలా మంచి శుభ సమయం అని చెప్పుకోవాలి ఈరోజు. ఎందుకంటే మన జనసేన వచ్చిన తర్వాత ఇది 2వ ఆవిర్భావ దినోత్సవం ఉంది. ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే వరకు కూడా ప్రతి మహిళ కూడా ఇలాగే ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా ఆయన సీఎం అవ్వాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఉన్నాము. అలాగే కూటమి ప్రభుత్వం అంతా కూడా చాలా మంచిగా మనందరం కలిపి చేసుకుంటున్నాము. కూటమి ప్రభుత్వం కూడా ప్రతి జన సైనికులకి కానీ ప్రతి ప్రజలకు కానీ ఏ అవసరమైతే అయ్యి వాళ్ళు చూసుకుంటూ ముందుకెళ్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే ఈ యొక్క మన ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాడేరులో చేస్తున్నారు. అంటే ఆయన ప్రజల మనిషిగా అక్కడ పాడేరులో ఆయన చెయ్యాలి అనుకున్నారు. అక్కడికి వెళ్ళి కావాలంటే మంగళగిరిలో చేసుకోవచ్చు, ఇంకో దిక్కున చేసుకోవచ్చు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యాలి అన్న సంకల్పంతో అక్కడ రోడ్లన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉండేవి. ఆయన వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్లు వేయడం, తర్వాత వాటర్ కూడా తాగడానికి ఉండేవి కాదు. మేము 18లో ఒకసారి చాపరాయికి వెళ్ళేటప్పుడు అక్కడ వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతుంటే కళ్యాణ్ గారి వెనకాల మేము కూడా ఉన్నాం. అప్పుడు వాళ్ళందరూ అవస్థలు చూసి నేను మీకు తాగడానికి నీరు ఇస్తాను, మీరు బయటికి రావడానికి రోడ్లు వేస్తాను అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే వాళ్ళందరికీ కూడా పాడేరనగా ఇలాగా ఎక్కడైతే ఏజెన్సీలు ఉన్నాయో అక్కడన్నీ కూడా ఆయన ఇప్పుడు పంచాయతీరాజ్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క పంచాయతీలోని కూడా అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వం కావాలనే కదండి అందరూ అనుకుంటారు. ఇటువంటి ప్రభుత్వం రావాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాం. జై జనసేన.